బ్రేకింగ్ న్యూస్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న పాక్ ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదు. 20 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్ చేసింది. ముఖ్యంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికి ప్రయత్నం చేస్తుంది. ఈ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పుకుట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని అవంతిపుర వైమానిక స్థావరం పైన దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లలో డ్రోన్ దాడులు జరిపింది. జమ్మూలో పేలుళ్ల మోత మోగడంతో నగరంలో మళ్లీ బ్లాక్అవుట్ ఆంక్షలు విధించారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, సాంబా, రౌజా, పంజాబ్లోని పఠాన్కోట్, అమృత్సర్తో పాటు రాజస్థాన్లోని పోఖ్రాన్లపై డ్రోన్లను ప్రయోగించింది పాక్. भारत माता की जय। భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న పాక్ ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదు. 20 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్ చేసింది. ముఖ్యంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై దాడికి ప్రయత్నం చేసింది. ఈ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పుకుట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని అవంతిపుర వైమానిక స్థావరం పైన దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లలో డ్రోన్ దాడులు జరిపింది. జమ్మూలో పేలుళ్ల మోత మోగడంతో నగరంలో మళ్లీ బ్లాక్అవుట్ ఆంక్షలు విధించారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, సాంబా, రాజౌరి, పంజాబ్లోని పఠాన్కోట్, అమృత్సర్తో పాటు రాజస్థాన్లోని పోఖ్రాన్లపై డ్రోన్లను ప్రయోగించింది పాక్. भारत माता की ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మనం ఈ రోజు కూడా చూస్తున్నాము పాక్ తన వక్ర బుద్ధి పోనించుకోకుండా మళ్లీ దాడులకు ప్రయత్నిస్తుంది. ఈ రోజు కూడా అటు సరిహద్దు ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, ఇక శ్రీనగర్, అటు ఎయిర్పోర్ట్లపై కూడా మళ్లీ దాడికి ప్రయత్నించింది. అయితే దాడికి ప్రయత్నించి విఫలమైందనే చెప్పాలి. సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? జమ్మూ కాశ్మీర్ కానీ పరిసర ప్రాంతాల్లో అఖిల ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 20 ప్రాంతాలు, భారత్ లోని 20 ప్రాంతాల్లో ఇటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మరోవైపు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కాశ్మీర్ వ్యాలీలో కూడా డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్ లోని, ఇటు శ్రీనగర్ లోని ఎయిర్పోర్ట్ లో ఒక డ్రోన్ ప్రయోగించిన దాడి చేసిన దాన్ని విజయవంతంగా భారత్ అడ్డుకుంది. ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారత్ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది. గగనతలంలోనే వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మన దగ్గర మొత్తం ఏదైతే S-400 కానీ, మరోవైపు L-70, మరోవైపు ZU-S-23 షిల్కా యాంటీ డ్రోన్లతో పాకిస్తాన్ డ్రోన్లను మట్టు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రాజస్థాన్ లో కూడా 10 డ్రోన్లను నేలమట్టం చేసింది. మొత్తం 20 ప్రాంతాల్లో టార్గెట్ చేసుకుని వరుస దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇటు శ్రీనగర్ లో కూడా, శ్రీనగర్ దాల్ లేక్, మరోవైపు ఇటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఎయిర్పోర్ట్ లోపల దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. దాన్ని విజయవంతంగా భారత్ వాయుసేన ధీటుగా దాన్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పైన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం కొనసాగుతుంది. పాకిస్తాన్ మాటిమాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే మరొక డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఈ డ్రోన్ల ద్వారా ఇటు భారత్ కు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపును కూల్చివేసే క్రమంలోనే ఒక దాడి చేసింది. దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ధీటుగా దాన్ని ఎదుర్కొంది, దాన్ని నేలమట్టం చేసింది పాకిస్తాన్ డ్రోన్ ను. ఇలా అనేక డ్రోన్లను ప్రయోగిస్తూ 20 ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుంది. సౌత్ కాశ్మీర్ లోని అవంతిపురంలో ఎయిర్ బేస్ ను, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ ను దాన్ని కూల్చివేయాలనేది ప్రధానంగా దానిపై దాడి చేయాలనే ఉద్దేశంతో డ్రోన్ ప్రయోగించారు. దాన్ని విజయవంతంగా భారత్ అడ్డుకుంది. అయితే ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి నష్టం లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ భారత్ ఇటు డ్రోన్లను అడ్డుకుంటూనే వాటిని నేలమట్టం చేస్తున్నాయి. ఎటువంటి నష్టం జరగకుండా, అంటే డైరెక్ట్ గా భూభాగం మీద కూడా పడకుండా మధ్యలోనే దాన్ని పేల్చేస్తూ భూభాగం మీదకి వచ్చేలాగా నేలమట్టం అయ్యేలాగా కూడా భారత్ చేస్తుంది. దానిలో విజయవంతం అవుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. ఏ డ్రోన్ ను ప్రయోగించినా, ఎక్కడ ప్రయోగించినా దాన్ని ముందుగానే పసిగట్టి భారత్ వెంటాడి మరి ఆ పాక్ డ్రోన్లను మొత్తం నిర్వీర్యం చేస్తుంది. మరోవైపు ఇప్పుడు 2 దేశాల మధ్య గత 4-5 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఇటు సీజ్ ఫైర్ కొనసాగుతుంది, మరోవైపు డ్రోన్లతో దాడి చేస్తుంది. ప్రతి దాడి చేయించుకున్న పరిస్థితి పాకిస్తాన్ కు ఎదురవుతుంది. ఇక దీనిపైన ఇటు 2 దేశాలతో, పాకిస్తాన్ భారత్ తో
అమెరికా మాట్లాడే సంప్రదింపులు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇద్దరు కూడా ఈ మొత్తం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి, ఎవరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దంటూ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పినట్లు వైట్ హౌస్ నుంచి ఒక మెసేజ్ కూడా భారత్ కు అలాగే పాకిస్తాన్ కు వచ్చింది. దానికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో ఇటు అమెరికా రాయబార కార్యాలయం నుంచి కూడా సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు వద్దు, దాడులు వద్దు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దు, దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ కూడా అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ చెప్తున్నప్పటికీ కూడా వారు ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్నారు, ఉగ్రవాదాన్ని పెంపొందిస్తూ ఉగ్రవాదులను ఉసుకొలుపుతున్నారు. దాని ద్వారా భారత్ లో హిందువులను టార్గెట్ గా చేసుకుని 26 మందిని చంపేశారంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అమెరికా రాయబారికి ఇటు అమెరికా నుంచి ఎవరైతే రాయబారం పంపుతున్నారో వారికి కూడా తెలియజేశారు. అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాము, మేము ఉగ్రవాదం మీద మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాము, ఇటువంటి సైనిక స్థావరాల మీద సాధారణ ప్రజల మీద ఫైట్ చేయట్లేదంటూ కూడా వారు తెలిపారు. కానీ ఇప్పుడు ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటు జేడీ వ్యాన్స్ కూడా దీనిపై స్పందించారు. మొత్తం అంటే దీనిలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా మొదట ఆయన చెప్పినట్టుకి, కానీ ఇప్పుడు వైట్ హౌస్ నుంచి ఇద్దరు కూడా సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా వైట్ హౌస్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ఒక సందేశాన్ని అయితే పంపించారు. ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇండియాకు సంబంధించిన ఏదైతే అనేక ప్రాంతాల్లో 20 ప్రాంతాల్లో ఈ డ్రోన్స్ అంటే ఎక్కువగా మల్టిపుల్ ప్లేసెస్ లో దాడులు చేసేందుకు శివ మనం చూస్తున్నాము. ఏదైతే దాడి జరిగిన తర్వాత అసలు భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది, భారత్ దెబ్బ ఏంటో అటు రుచి చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ ఇంకా వరుస దాడులకు దిగుతుంది. ఎందుకంటే ఒక పక్కన అంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా కూడా ఇలాంటి వరుస దాడులకైతే డ్రోన్లతో ప్రధానంగా ఎయిర్పోర్ట్లనే టార్గెట్ చేసుకుని కూడా ఈ దాడులకి దిగుతుందని చెప్పుకోవచ్చా? సో అలాగే బ్లాక్అవుట్ చేసిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎయిర్ డిఫెన్స్ కూడా యాక్టివేట్ అయింది. భారత్ సంబంధించి దాడులను అడ్డుకునేందుకు మరింత డిఫెన్స్ కూడా యాక్టివ్ అయింది. ఇది వాయుసేన కానీ డిఫెన్స్ కూడా ముందుకు వచ్చి పాక్ డ్రోన్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక రాజస్థాన్ లో 10 డ్రోన్లను నేలమట్టం చేసింది భారత వాయుసేన. మరోవైపు ఇటు అమృత్సర్ లో కూడా 15 డ్రోన్లను ప్రయోగించిన నేపథ్యంలో 15 డ్రోన్లు కూడా గగనతరంలోనే వాటిని పేల్చేశారు. వాటిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ డ్రోన్లను డీయాక్టివేట్ చేస్తూ అంటే వెంటాడి మరి వాటిపై దాడులు చేస్తూ నేలమట్టం అయ్యేలా కూడా చేస్తున్నారు. దాని ద్వారా ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం కొనసాగుతుంది. అంటే ఫర్దర్ గా తీసుకోవాల్సిన నిర్ణయాలపై అంటే త్రివిధ దళాల అధిపతులందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఉన్న సమయంలోనే ఈ దాడులను ప్రారంభించింది. డ్రోన్లతో అనేక ప్రాంతాల్లో దాడులు చేసింది పాకిస్తాన్. కానీ ఎక్కడికక్కడ డ్రోన్లను నిర్వీర్యం చేస్తూ అంటే గగనతలంలోనే ఈ డ్రోన్లపై అటాక్ చేసి పని చేయకుండా చేసిన పని అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ దాడులని కొనసాగుతుంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ప్రయోగించిన డ్రోన్ కూడా దాన్ని కూల్చేసింది భారత్. అక్కడ ఉన్న ప్రజలందరినీ కానీ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ అయితే కొనసాగుతుంది. శ్రీనగర్ లో గత కొన్ని రోజులుగా రాత్రి 8 గంటలకే పవర్ తీసేస్తున్నారు. మార్నింగ్ 5:30, 6 ఆ సమయంలో మాత్రమే పవర్ ఇస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే వారి ఇంటి సమీపంలోనే డ్రోన్స్ వెళ్తున్నట్టు కూడా శ్రీనగర్ ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. అంటే మరోవైపు శ్రీనగర్ కి సమీపంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. వారి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే కొంతమంది నివాసం ఉంటున్నారు. వారు కూడా చెప్పేది పక్క నుంచే ఎయిర్పోర్ట్ మీదకి డ్రోన్ వెళ్ళి దాన్ని భారత ఆర్మీ కానీ వాయుసేన కానీ దాన్ని నిర్వీర్యం చేశారంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఇటు భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్తూ వాటిని కూల్చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.